హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగుకి స్వాగతం. మార్కెట్ యథావిధంగా ఈరోజు క్యాప్ డౌన్ ఓపెన్ అయింది. విశేషం ఏంటంటే తెలుగు మిత్రులందరికీ స్వాగతం. మార్కెట్ ఈరోజు యథాతథంగా క్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ ఆ తర్వాత విజృంభించడం అంటే ఇట్ రికవర్డ్. మళ్ళీ పడేయటానికి ప్రయత్నించారు, మళ్ళీ రికవర్ అయింది. ఫైనల్గా ఏంటంటే స్లైట్గా కొద్ది ఫ్లాట్ అని చెప్పొచ్చు, ఒక రకంగా ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ స్లైట్ లాసెస్తో క్లోజ్ అయింది. అంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, బిగ్ వోలటైలిటీ ఇన్ ది మార్కెట్. ఏమిటి జరిగింది అంటే బయర్స్ కొద్దిగా వీక్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కానీ ఈరోజు బయర్స్ కూడా విజృంభించారు. అంటే దీనివల్ల ఏమైందంటే సెల్లర్స్ అనబెటెడ్, అంటే అడ్డు ఆపు లేకుండా, ఎదురు లేకుండా కొట్టుపారేసేసేవాళ్ళు కదా రోజు. ఈ రోజు కుదరలేదు. సెల్లింగ్ వాజ్ దేర్, బట్ ఇట్ వాజ్ ఆఫ్సెట్ బై రెస్పాన్సివ్ బయ్యింగ్. దానివల్ల ఏంటంటే మార్కెట్ ఫైనల్గా లాస్ట్ గ్రౌండ్ అంతా గెయిన్ చేసింది. అది టెక్నికల్గా టెక్నికల్గా ఏంటంటే 22,800 మనం అనుకున్నాం కదా. 22,800 ఒకసారి చూద్దాం. 22,800 దగ్గరికి వచ్చేటప్పటికి అది 22,800 దగ్గర సపోర్ట్ తీసుకుంది. నేను చూశాను వర్చువల్గా 22,800కి వచ్చింది. అక్కడి నుంచి మొత్తానికి పికప్ అయింది. పికప్ చెప్పాలంటే ఇప్పుడు 23,000 దగ్గర ఉంది కదా, 23,45. ఇది అర్లియర్ 22,798, అంటే 22,800 దగ్గర లో. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్రీవియస్ లో. ఇక్కడ ఉంది చూసారా, ఈ ప్రీవియస్ లోకి ఈక్వల్గా వచ్చింది. ఈ ప్రీవియస్ లోకి ఈక్వల్గా వచ్చింది. అక్కడి నుంచి రికవర్ అయింది. ఓవరాల్గా ఏంటంటే బుల్స్ హ్యావ్ మేనేజ్డ్ టు కీప్ ద ఇండెక్స్. నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ అయితే 49,200 ఆ రేంజ్కి వచ్చింది, బట్ అక్కడి నుంచి రికవర్ అయింది. సో తర్వాత రిటైల్ ఇన్వే రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గిందని న్యూస్. 4+4.2 ఆ రేంజ్లోకి వచ్చిందని, అంటే బిలో 5% రిటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. అంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరగటం ఆగిపోయిందో, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గటం మొదలుపెట్టిందో, దట్ విల్ ప్రొవైడ్ ఏ క్వశ్చన్ దట్ విల్ బి ఏ క్వశ్చన్ ఫర్ ఆర్బీఐ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ప్రీవియస్ 5 months లో అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఆర్బీఐకి రా క్లియర్ అయింది. వే ఈజ్ క్లియర్ ఫర్ ఆర్బీఐ. వే ఈజ్ క్లియర్ ఫర్ ఆర్బీఐ. నో, ఇట్ ఈస్ వెరీ క్లియర్. దానివల్ల ఏంటంటే మోస్ట్లీ సంహౌ ఆర్బీఐ ఇప్పుడు 0.25 కదా తగ్గించింది. ఫర్దర్ ఎవ్రీ 2 months ఉంటుంది కదా, ఇంకా ఫర్దర్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో కొంచెం రికవరీ కనిపించవచ్చు. అంటే ఇమీడియట్గా కనిపించకపోవచ్చు, బట్ మార్కెట్ రికవరీ దిశగా ఆ, ప- పయనించే అవకాశం ఉంది. ఇది ఇక్కడ వరకే ఆగితే, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్ తగ్గకపోతే ట్రెండ్ రివర్సల్ అనే చెప్పొచ్చు. ట్రెండ్ రివర్సల్ ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి, హయ్యర్ హై కదా, ఇది హయ్యర్ హై. అలాగే ఇక్కడ హయ్యర్ లో. హయ్యర్ లో, ఇది ప్రీవియస్ లో 22,800, ఇప్పుడు లో ఏమో 23. ఇక్కడ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే
దట్ విల్ బి వండర్ఫుల్. లెట్ అస్ సి. ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. బట్ మార్కెట్ వర్గాలు చెప్పేది ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఫ్లో వస్తున్నదట. మ్యూచువల్ ఫండ్స్కి ఫ్లో వస్తున్నది, బయింగ్ ఉంది. అందువల్లనే మ్యూచువల్ ఫండ్స్ ధైర్యంగా కొంటున్నాయి. ఏదైతే అవనాయని చెప్పి వాళ్ళు అమ్ముతున్నారు, మన వాళ్ళు కొంటున్నారు. అదొక రీజను. రిటైల్ ఇన్ఫ్లేషను అందువలన ఈరోజు 200 పాయింట్స్ దాకా పడిపోయినటువంటిది ఒక్కసారి 55 పాయింట్స్ అప్ అప్ సైడ్ కూడా వచ్చింది. మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది, వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి ఫాలింగ్ మార్కెట్లు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయిపోద్ది. పెరిగిన ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటారు, మళ్ళీ పడిపోద్దేమో అని భయంతో. ఇది బ్యాంక్ నిఫ్టీ. సేమ్ ఈజ్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఇది మామూలుగానే హయ్యర్ లో, సారీ హయ్యర్ హై అండ్ హయ్యర్ లో. హైలో హై హై. ఈ హై కదా, ఇది హై. ఇది ఒక ఛానల్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, అంటే రికవరీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే పెరిగితే దేర్ ఆర్ టూ హార్డిల్స్. 50,000 దగ్గర ఒక హార్డిల్ ఉంది. తర్వాత 50,000 200 250 దగ్గర ఒక హార్డిల్ ఉంది. 50,300 అనుకోండి సుమారుగా. 50,000 50,300 దగ్గర హర్డిల్స్ ఉన్నాయి. అవి అధిగమిస్తే ఇట్ విల్ పికప్. సో మానవుడు ఆశాజీవి, మనం కూడా రికవరీ వస్తుంది త్వరలో అని ఆశిద్దాం. ఉం? తర్వాత మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఏమిటి మెసేజ్లు పెడుతున్నారంటే, సార్ తిరుపతి మీట్ బాగా జరిగింది కదా. సో తిరుపతి మీట్, ఎస్, బాగా జరిగింది. నేను ఊహించిన దానికన్నా బాగా జరిగింది. సో ఇదంతా భగవంతుడి కృప ఒక రకంగా. ఇంకొక రకంగా ఏంటంటే మీ ఆదరాభిమానాలు. పార్టిసిపెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ ఎంజాయిడ్ దిస్ సెషన్ ఆల్సో. రాజమండ్రి లానే ఇది కూడా చక్కగా జరిగింది. సో మా మరి రెడ్డి గారు ఆయనే అరేంజ్ చేస్తాడు అక్కడ. చాలా బాగా అరేంజ్ చేశాడు. చక్కగా మీటింగ్లు జరిగినాయి. అక్కడైతే అకామిడేషన్ కూడా ఉంది. కొంచెం లిమిటెడ్ అనుకోండి, లిమిటెడ్ అకామిడేషన్ ఉంది. అది అది కూడా రీజనబుల్ ప్రైస్కి. అది అంతా సక్రమంగా జరిగింది, చాలా బాగుంది. అయితే చాలామంది, "మ్మ్, సార్ మాకు ఆ వీడియోలు మేము రాలేము, ఆ వీడియోలు మాకు పంపించగలరా, మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తాం" అది అని చెప్పారు. చాలామంది చాలా మెసేజ్లు పెట్టారు. అందుకని ఈసారి నేనేం చేశానంటే ప్రొఫెషనల్ వేలో ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ని పిలిచి రికార్డింగ్ చేయించాను. జస్ట్ మ్యారేజెస్ ఫంక్షన్స్ వాటిలో రికార్డ్ చేస్తారు కదా, అట్లా రికార్డ్ చేయించాను. ఆ రికార్డెడ్ వెర్షను నా దగ్గర పెన్ డ్రైవ్లో వచ్చింది. బహుశా కొంచెం ఎడిటింగ్ అది అవసరం అవుతుందేమో, నేను చెక్ చేయాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. 4 అవర్స్ అంటే 4 అవర్స్. ఐ హ్యావ్ టు స్పెండ్ 4 అవర్స్ లిటరల్లీ. అంతా వినాలి, విని ఒక్కొక్కటి చేయాలి. కొంచెం టైం టేకింగ్. వరీ లేదు, ఇప్పుడు మార్కెట్లో ఎక్కడికి పరిగెట్టడం లేదు కదా. సో ఇట్ టేక్స్ టైం అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ హూ ఎవర్ వాంట్స్. అదండి విషయం. అందువల్ల ఏంటంటే దయచేసి వెయిట్ చేయండి. ఇంకా మార్కెట్ ఇక్కడి నుంచి రికవర్ అవుతుందా, దట్ ఈస్ $1 బిలియన్ క్వశ్చన్. మరి రేపటి ట్రెండ్ రేపు ట్రేడింగ్ చెప్తుంది. రేపు ట్రేడింగ్ చెప్తుంది. రేపు పడేయకపోతే మార్కెట్ పెరిగినట్టే లెక్క. ఎందుకని మంచిది, ఒకసారి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ లెటస్ సి అండి. ఏంటి చూడాలి అంటే ఆప్షన్ చైన్ చూద్దాం. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్. రేపు థర్స్డే కదండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నిఫ్టీకి సంబంధించి వీక్లీ సెటిల్మెంట్ కదా. ఉం?
నిఫ్టీ వీక్లీ సెటిల్మెంటే కదండి. సో ఇక్కడ స్పాట్ వచ్చి 23,045, అంటే దాన్ని 23,050 చేద్దాం. సో 23,050 ఎక్కడుందో చూద్దాం. ఇది ఇక్కడ ఉంది, 23,050. 23,050 లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 77 ఉంది కాల్ సైడ్, పుట్ సైడ్ 88 ఉంది కాల్ సైడ్. ఆ 77, 88 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే అక్కడ 23,045 కదా, 5 పాయింట్స్ అక్కడ ఎలా డిఫరెన్స్ ఎలాగో ఉంది. 5 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మరి పుట్ సైడ్ ఎక్కువ ఉండాలి కదా. కానీ కాల్ పుట్ సైడ్ తక్కువ ఉంది, కాల్ సైడ్ ఎక్కువ ఉంది, అంటే బయింగ్ లో ఉన్నారనమాట జనం. అంటే 18,78 ఉంది ఇక్కడ ఇంప్లైడ్ వాలటైలిటీ, ఇక్కడేమో 17,78. అబ్బే, రెండు టగ్ ఆఫ్ వార్ అండి, రెండు దగ్గరగానే ఉన్నాయి. మిరాకిల్స్ ఏం జరగవు. అంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువగానే ఉంది దీన్ని బట్టి. బయర్స్ సెల్లర్స్ కూడా ఈక్వల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఇక్కడ 41, ఇక్కడ 35. నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఈ లెవెల్లో తక్కువగానే ఉన్నాయి. మరి 23,000, ఇక్కడ 24,000, 23,300 దగ్గర ఎక్కువ రెసిస్టెన్స్ కనపడుతున్నది. 23,300 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతున్నది. 23,000 దగ్గర సపోర్ట్ కనపడుతున్నది. అంటే ఇది మెయిన్గా 23,000, 23,300 మధ్యన ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రేపు 23,000కి అంటే దిగువకి రాకపోవచ్చు. అంటే ఒకవేళ దిగువకి వచ్చినా అక్కడ మళ్ళీ బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆప్షన్ చైన్ ప్రకారం అయితే ఇంతే. అప్పుడు సడన్ గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సడన్లీ. అది మన చేతిలో లేదు కదా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ సడన్లీ అన్నది మన చేతిలో లేదు. ఓకే అండి. ఇది సమాచారం. రేపు కూడా వాలటైలిటీ కనబడుతున్నది, ఎందుకంటే ఇంప్లైడ్ వాలటైలిటీ 17, 18 దగ్గర ఉంది. బయర్స్ సెల్లర్స్ కొద్దిగా కుమ్ములాట, కొట్లాట, కుమ్ములాట చేసుకునే అవకాశం కనబడుతున్నది. అంతకుమించి ఏం లేదు మార్కెట్లో. ఓకే అండి. సో లెట్ us see what happens. మార్కెట్లో ఒకవేళ కొంచెం తగ్గుముఖం పడుతుంటే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రావచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ కాదు కదా. ఇక్కడ బలవంతం తగ్గిస్తుంటే సెటిల్మెంట్ కోసమని, అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఉంటుంది, నిఫ్టీలో లేకపోయినా అని అనిపిస్తున్నది. అంటే ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.